ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే పురస్కరించుకొని సిఐటియు సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి కార్మికులతో ర్యాలీ ఐబీలో సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు మరియు జిల్లా కార్యదర్శి సాయిలు, మల్లేశం, భాగారెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇలా మనం ఆ స్ఫూర్తి పొందాలి. మరి ఆ రకంగా ముందుకు పోయినటువంటి కార్మికులు అనేక దేశాలలో కూడా ఈ ఘటన చూసి ఇంత అన్యాయమా, మా కార్మికులు అంటే లెక్కలేదా మీకు అని చెప్పి పెద్ద ఎత్తున దేశాలలో కూడా తిరుగుబాటు వచ్చింది. మరి ఈ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి 5 మంది కార్మిక నాయకులు పేరు మీద 1 సంవత్సరం లోపు విచారణ కూడా పూర్తి కాకుండానే 5 మందిని ఉరిదీశారు. ఎవరు వాళ్ళు? మన పూర్వీకులు. త్యాగం వాళ్ళకి దక్కిన ప్రతిఫలం ఏంటంటే ఉరికంబాలు ఎక్కాల్సి వచ్చింది. వాళ్ళు ఉరిదీయబడ్డారు. మొదలైతే 19 రాజ్యాధికారం చేపట్టారు. కానీ లెనిన్ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా శ్రామిక ప్రజానీకం మేడే నిర్వహించుకుంటా ఉన్నారు. కార్మిక వర్గానికి, ఉద్యోగులకు, శ్రామిక ప్రజానీకానికి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మేడే శుభాభివందనాలు, విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మేడే పని గంటల తగ్గింపు కోసం సాగిన మహోద్యమము, పెట్టుబడిదారీ విధాన ప్రారంభ రోజుల్లో సూర్యుడు ఉదయించింది మొదలు సూర్యుడు అస్తమించే వరకు పనిచేయాల్సినటువంటి పరిస్థితి. దానికి వ్యతిరేకంగా చట్టబద్ధంగా 8 గంటలు మాత్రమే పనిచేస్తాం, మిగతా 8 గంటలు తమ కుటుంబ అవసరాల కోసం, మరొక 8 గంటలు నిద్రపోవడానికి, ఆ రకంగా 24 గంటల్ని మరి ప్లాన్ చేయాలని చెప్పి కార్మిక వర్గం డిమాండ్ చేస్తే ఆనాడు పెట్టుబడిదారులు పట్టించుకోలేదు. 1886లో చికాగో నగరంలో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న కార్మికుల మీద కాల్పులు జరిపి రక్తపు టైరుల్లో ముంచారు. అయినా ఈ పోరాటాన్ని వెనక్కు కొట్టలేకపోయారు. ఆ తర్వాత కాలంలో రష్యాలో విప్లవం జయప్రదం అయిన తర్వాతనే మరి 8 గంటల పని చట్టబద్ధమైన పనిగా పెట్టుబడిదారులు ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ లేబర్ కోడ్స్ రూపంలో 29 రకాల కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను ప్రవేశపెట్టారు. ఈ 4 లేబర్ కోడ్స్ మూలకంగా ఇవాళ మళ్ళా పని గంటలు పెరిగేటువంటి దానికోసం పరిస్థితులు దారితీస్తూ ఉన్నాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక సర్వే పేరుతోటి 12 గంటలు పనిచేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉంది. అనేక మంది పెట్టుబడిదారులు బహిరంగంగానే ఇవాళ మరి 12 గంటలు 14 గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు. అందుకని మరొక 10 గంటల పోరాటం ఇవాళ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులలో మేడే అమరవీరుల యొక్క త్యాగాన్ని వృధా పోకుండా దాన్ని కాపాడుకుంటూనే 8 గంటల పని రక్షించుకోవాలని చెప్పి సిఐటి కోరుతా ఉంది. అట్లాగే లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. యావత్ కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని చెప్పేసి కూడా మేము కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. 3వ విషయం, ఇవాళ కనీస వేతనాలు మన తెలంగాణ రాష్ట్రంలో మరి 10-12 సంవత్సరాల నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా సవరిస్తలేరు, వేతనాలు పెంచడం లేదు. కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 1 కోటి పైగా కార్మికులు ఈ చట్టాల పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, మరి 26,000 రూపాయల కనీస వేతనాన్ని గ్యారంటీ చేస్తూ కొత్త జీవోలు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అది వచ్చేంత వరకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 రకాల జీవోలు గజిట్ కాకుండా మీరు ఆపారు. వాటిని తక్షణమే గజిట్ చేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది. అయినా రేవంత్